Hi, welcome back to my channel. This is Manoj again. Uh, I want to start a series టెక్ న్యూస్ అని ఎన్నో విషయాలు మనం టెక్ కోసం చాలా తెలుసుకుందాం. ఎంతమంది చాట్ జీపీటీని జెమినీని యూజ్ చేస్తున్నారు రోజు. రీసెంట్గా నానో బనానా వచ్చింది గూగుల్ జెమినీ నుంచి. ఫంటాస్టిక్ ఇమేజెస్, ఏ ఇమేజ్ ఇచ్చినా నీకు ఏం కావాలని అడగగానే అది ఒక సూట్లో కావాలా, క్యాజువల్ డ్రెస్లో కావాలా, శారీలో కావాలా, ఎలా కావాలంటే అలా క్లిస్టల్ క్లియర్‌గా ఏం చేస్తుంది, నానో బనానా మనకి జనరేట్ చేస్తుంది. ఎంతమంది గిబ్లీ ట్రెండ్‌లో ఉన్నారు? ఎంతమంది జెమినీ ట్రెండ్‌లో ఉన్నారు? చాలా మటుకు మన ఫోటోస్ అన్నీ కూడా చాలా అప్‌లోడ్ చేసి చాలా క్యూట్ ఇమేజ్ మనం జనరేట్ చేసుకున్నాం కదా! అయితే రీసెంట్‌గా ఓపెన్ ఏఐ అనేది ఏం చేసిందంటే తన రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏమనంటే ఎంతమంది దేనికోసం చాట్‌జీపీటీని యూజ్ చేశారు అని చెప్పి. అయితే అండ్ ఆల్సో ఇంకొక విషయం మనం ఆలోచించాల్సిందేంటంటే గూగుల్ నుంచి చాలా బిగ్గెస్ట్ డేటా లీక్ జరిగింది. ఓకే. అయితే దానికన్నా ముందు డేటా ప్రైవసీ మనకుందా లేదా? మన డేటా అనేది మన పిక్చర్స్ అన్నీ గూడా మనం తీసుకెళ్ళి చాట్‌జీపీటీకి ఇచ్చేసాం, జెమినీకి ఇచ్చేసాం. అది ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంచుతదా? మన డేటా అనేది దాని దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అయితే ఒకవేళ నీ ఫోటోస్ అలా లీక్ అయితే ఏం చేస్తావు? మన ఫోటోస్ అన్నీ గూడా ఇంకొకరు మిస్‌యూజ్ చేస్తున్నారని తెలిస్తే వాట్ యువర్ ఫీలింగ్? ఓకే. అయితే చాట్‌జీపీటీ ఏం చేసింది? రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్‌లో ఎవరు ఎంత వరకు యూజ్ చేస్తున్నారు చాట్‌జీపీటీని అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చాలా వరకు ఏం చేస్తున్నారంటే ప్రాక్టికల్ గైడెన్స్ కోసం చాలామంది యూజ్ చేస్తున్నారంట. అంటే హౌ టు అడ్వైస్ కోసం యూజ్ చేస్తున్నారంట. చాలామంది టీచర్ నేర్చుకోవడానికి 10% యూజ్ చేస్తున్నారంట. దట్ వాస్ ఫాంటాస్టిక్. అయితే చాలామంది గమనిస్తే వాళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్స్ కోసం కూడా చాలామంది మాట్లాడారంట. కాలిక్యులేషన్స్ కోసం చూసారు. ఇక్కడ 28% ఆహ్, రైటింగ్ కోసం తర్వాత మనం ఏం అడుగుతాం, రోజు ఏం అడుగుతాం? సమ్మరీ మనం వెంటనే చాట్‌జీపీటీ ఓపెన్ చేయడం. టెల్ మీ ఎక్స్‌ప్లెయిన్ మీ యాస్ ఎ 10 ఇయర్స్ ఓల్డ్ అని మొదలు పెడతాం. అలా చాలా వరకు చాలా బాగా యూజ్ చేసుకున్నారు. లెర్నింగ్‌కి చాలా చాట్‌జీపీటీ చాలా యూజ్ అయింది మనకి. అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్ కూడా వచ్చింది ఇప్పుడు చాట్‌జీపీటీ 5, జెమినీ వచ్చింది, గ్రాక్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. డీప్‌సీక్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇంత డేటా రిపోర్ట్ రిలీజ్ చేసిందంటే మన డేటా అనేది ఖచ్చితంగా ఏం చేస్తుంది, చాట్‌జీపీటీ తీసుకుంది. అది సేవ్ చేసుకుంది. ఇదంతా చెప్తుందంటే రిపోర్ట్ జనరేట్ చేసిందంటే ఖచ్చితంగా మన డేటా అనేది దాని దగ్గర ఉంది. రీసెంట్‌గా సామ్ ఆల్ట్‌మన్ ఏం చేశాడంటే ఒక ఇంటర్వ్యూలో గవర్నమెంట్ గాని, నన్ను గాని డేటా అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దానికి ఇంకొక ఛాన్స్ కూడా లేదు. అడిగితే ఇస్తారు. అందుకని నేను ఇంకా చైనీస్ యాప్ ఉంది కదా! డీప్‌సీక్ ఇంకా ఎప్పుడు యూజ్ చేయలే. ఎందుకంటే ఒకవేళ నా ఇమేజ్ ఇవ్వచ్చు, లేకపోతే నాకు కావాల్సినయి అది మనల్ని అనాలిసిస్ చేసేస్తది. నువ్వెలా మాట్లాడతావు ఏంటి అని చెప్పి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఎన్ని జాబ్ అప్లికేషన్స్ పెట్టారు. మీ డీటెయిల్స్ ఎంతమందికిచ్చారు. నువ్వెక్కడ చదువుకున్నావు? ఏం చేసావు? అని ఎక్కడ చదువుకున్నావు? ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చేసావు? నీ స్కూలింగ్ ఎలా జరిగింది? ఎక్కడ వర్క్ చేసావు నువ్వు? అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు ఎన్నో చోట్ల పెట్టేసాం కదా! మన ఆధార్ కార్డ్ చెప్పండి. మన ఆధార్ కార్డ్ ఎన్ని మందికి, ఎన్ని అప్లికేషన్స్‌లో మనం ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్‌నిచ్చాం. అలా మన డేటా అనేది మనమే లీక్ చేసుకుంటున్నామేమో! మన డేటా అనేది ఇంకొకరి చేతిలో పడితే మిస్‌యూజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇంకొకరు మన డేటాని సేవ్ చేసుకుంటున్నారు. మనం ఈ ఎలాంటి వెబ్‌సైట్స్ చూస్తున్నామో, లేకపోతే ఏమని ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తున్నామో, గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నామో, దాన్ని బట్టి నీకు యాడ్స్ వస్తున్నాయి గదా! అలా ప్రతీదీ గూడా నీ డేటా అనేది ఇంకొక చోట సేవ్ అవుతుంది. అయితే చాలామంది గిబ్లీ అని చెప్పి వాళ్ళ పర్సనల్ ఇమేజెస్ అవ్వచ్చు, అన్ని ఇమేజెస్ ఏం చేసాం మనం చాట్‌జీపీటీకి, జెమినీకి ఇచ్చేసాం. మీరెంత వరకు చెప్పండి, ఎంతవరకు వాళ్ళు ఆహ్, నీ డేటాని సేవ్ చేస్తారు, బ్రీచ్ అవ్వకుండా ఉంచుతారు అని చెప్పి చాలా చెప్పగలరో చెప్పు? రీసెంట్‌గా గూగుల్‌ది బిగ్గెస్ట్ బ్లీచ్ ఇప్పటివరకు ఎక్కడ అవ్వలేదు. మీ పాస్‌వర్డ్స్ అవన్నీ గూడా లీక్ అయిపోయినాయి. అది డార్క్ వెబ్‌లో 90% ఆఫ్ అని చెప్పి అమ్ముకున్నారంట. తెలుసా? అలా మన పాస్‌వర్డ్స్ అవ్వచ్చు, మనం ప్రతిదానికి అలో యాక్సెస్ అని చెప్పి ప్రతిదానికి ఇచ్చేసాం. ఎంతవరకు ఎన్‌క్రిప్టెడ్ ఉన్నాయి. నువ్వు చేసే చాట్స్ అవ్వచ్చు, లేకపోతే నీ డీటెయిల్స్ అవ్వచ్చు, నీ మెసేజెస్ అవ్వచ్చు, నీ ఇమేజెస్ అవ్వచ్చు, నీ వీడియోస్ అవ్వచ్చు.
ఎంతవరకు ఎన్‌క్రిప్టెడ్‌గా ఉన్నాయి? ఎంతవరకు నమ్మగలం మనం? ఒకవేళ వాళ్ళు ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంచొచ్చేమో. కానీ ఒకవేళ వాట్సాప్ డేటా అనేది లీక్ అయితే ఎలా ఉంటది? మన డేటా అంతా ఏమవుతదో చెప్పండి మీరే? అది అన్నమాట పరిస్థితి. అయితే మనమే ఏం చేస్తున్నామంటే ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నాం. ఎంతో మనకు మనం ఏం చేసుకుంటున్నాం? ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం. అయితే ఒకసారి ఆలోచించండి. ఎన్ని అప్లికేషన్స్‌కి అలో యాక్సెస్ అని చెప్పి మీరిచ్చారు. మీ లొకేషన్ ఇచ్చేశారు. తర్వాత మీ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఇచ్చేశారు. మన గూగుల్ ఫోటోస్‌లో ఎన్ని వందల ఫోటోస్ మనం దాచుకున్నాం. సేఫ్‌గా ఉంటాయని దాచుకున్నాం. వాట్ హ్యాపెండ్ ఇఫ్ దోస్ ఆర్ లీకెడ్? ఏమవుతది? నీ ఫోటోస్ అన్నీ ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయినాయి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. ఒక నీలాగా ఇంకొకరిని స్కామ్ చేయడం ఎంతసేపు? హ్మ్. ఒక మనిషిని సృష్టించడం ఎంతసేపు? నీ హిస్టరీ అంతా తెలుసు. నువ్వెలా మాట్లాడుతావో చాట్‌జీపీటీ చెప్పేస్తది. నీకేం ఇంట్రెస్టో నీ వీక్‌నెస్ కూడా చెప్పేస్తది కావాలంటే చాట్‌జీపీటీ. ఎంతవరకు సేఫ్‌గా ఉంది మీ డేటా? ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఏం చేద్దాం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ చేయండి. మీ పాస్వర్డ్స్ అన్నీ సేమ్ పాస్వర్డ్ పెట్టుకోకండి. అన్నిట్లికి డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. ఒక చోట బుక్‌లో రాసుకోండి. ఓల్డ్ స్కూల్ మెథడ్ లాగా అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంచుకోండి. ప్రతిదానికి ఎలా యాక్సెస్ ఇవ్వకండి. ఆహ్, అయితే మార్క్‌డ్ ఆధార్ కార్డ్ అని ఉంటది. అది వాడుకోండి. మీ అన్ని డీటెయిల్స్, క్యూఆర్ కోడ్ ప్రతీదీ ఇవ్వకుండా నీ జస్ట్ ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతది. ప్రతి చోట నీ ఆధార్ నంబర్ కూడా షేర్ చేయవసరం లేదు. నీకు ఆధార్ ఉంటే చాలు కదా! ఆహ్, ఆధార్ కార్డ్ షేర్ చేయండి కావాలనుకుంటే. అలా మీ డేటాని మీరే సేవ్ జేసుకోవాలి. ప్రతి చోట పెట్టేస్తాను. నాకు ప్రైవసీ కావాలంటే ఇప్పుడు ఒకప్పుడు ఓటీపీ స్కామ్స్ జరిగేటియి. ఇప్పుడు జరగట్లే. మీకోటి తెలుసా? ఎప్పుడైనా, ఎప్పుడైనా ఏదన్నా టెక్నాలజీ ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడ యూజ్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ఒక స్కామ్స్ జరగడానికే యూజ్ చేసుకుంటారు. టెక్నాలజీ బూమ్ జరిగినా కూడా ఫస్ట్ అక్కడి నుంచే. ఇప్పుడు ఏఐ అనేది చాలా బిగ్ థింగ్. అయితే మీ డేటా అనేది సేవ్‌గా ఉంచుకోవాలంటే చాలా ఆహ్, జాగ్రత్తగా పెట్టుకోవడం మనదే బాధ్యత. ఎందుకంటే ఇంకా రెగ్యులేషన్స్ రాలేదు. గవర్నమెంట్ వచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఇలా ఉండాలని ఏ పారామీటర్స్ మనకి ఇవ్వలేదు కదా! మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే ఇదే చెప్పాలనుకుంటున్నాను. మన డేటా అనేది సేవ్ చేసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. ప్రతి దానికి ఇచ్చి ఎంతవరకు ఇవ్వచ్చో మీరే గమనించుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో వర్క్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.